వెజిటేబుల్ రైస్కి పచ్చిమిర్చి మసాలా కర్రీ చెప్తా. కొన్ని మెంతులు, నువ్వులు, జీలకర్ర వేసుకొని అవి చిటపట్లాడంగానే మిక్సీ పట్టి పౌడర్ పక్కకు పెట్టుకోవాలి. అదే కడాయిలో నూనె పోసుకొని దొడ్డు మిర్చి మంచిగా మధ్యలో కట్ చేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని వేపుకోవాలి. అవి వేగంగానే దాంట్లోనే ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అది కొంచెం కలర్ మారగానే ఉల్లిగడ్డ, పసుపు వేసుకొని కారం పొడి చూసి వేసుకోవాలి. కారం పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్నాక నానబెట్టుకున్న చింతపండు రసం పిండి మన టేస్ట్కి తగ్గట్టు రసం దాంట్లో పోసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్నాక ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ మిర్చి వెళ్ళ మీద వేసుకున్నాం కాబట్టి ఉప్పు చూసి వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న నువ్వుల మెంతుల పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ మొత్తం వేసేసి ధనియాల పొడి వేసి మంచిగా కలిపి హైలో 10 నిమిషాలు, సిమ్లో 5 నిమిషాలు ఉడకబెట్టి అనుకొని మూత పెట్టి అట్లా ఆయిల్ ఫామ్ అయితే కూర రెడీ.